అయితే బైబిల్ సెలవిస్తా ఉంది, మీ సహనము సకల జనులకు తెలియబడనివ్వండి. క్రైస్తవ జీవితం సహనంతో కూడిన జీవితం. హల్లెలూయా. మీరు యోబు యొక్క సహనం గురించి విన్నారు కదా అన్నాడు. విన్నామా మనం ఎప్పుడైనా యోబు సహనాన్ని గురించి? ఒక ప్రక్కన మెటీరియల్ లాస్, తన జీవితంలో అంతవరకు ఏవైతే అతను గనుడిగా నిలబెట్టాయో, ధనవంతుడని సమాజంలో పిలిపించడానికి దోహదపడ్డాయో, అవన్నీ కూడా ఒక్కొక్కటిగా దూరం అయిపోతున్నాయి. కన్న బిడ్డలు దూరం అయిపోయారు. ఈ సందర్భంలో ప్రియులారా, యోబుకి ఆరోగ్యం కూడా పోతే తన సొంత భార్య దగ్గరికి వచ్చి అంది, యోబు, నీవింకను యథార్థతను వదిలిపెట్టకుండా ఉంటావా? యథార్థతను వదిలిపెట్టి దేవుని దూషించి మరణము కమ్ము. వై డోంట్ యు డై? నువ్వెందుకు చచ్చిపోకూడదు? ఒక్కసారి దేవుని దూషించి చచ్చిపో. ఎందుకంటే ఏం చేశాడు దేవుణ్ణి? అలాంటి సందర్భంలో బైబిల్ యోబు గురించి ఇచ్చిన సాక్ష్యం ఏంటో తెలుసా? అతడు